హరహర మహాదేవ్ బాలయోగేశ్వర మహారాజు గారి నమస్కారంతో మీకు ఆయన గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను. బాలమహారాజు గారిని భక్తులందరూ వచ్చి ఆయన్నికి అంతరాయం కలిగిస్తుంటే బాలమహారాజు గారు అనుకుంటారు, ఒక 3 నెలలు నేను మౌనవ్రతంలో ఉందాము అని నిర్ణయించుకొని ఆయన మౌనవ్రతంలో ఉంటారు. అలా ఉన్నప్పుడు మౌనవ్రతం ఇంకొక వారం రోజుల్లో ముగుస్తుందనగా అమ్మవారి కళ్ళలో కనిపించి, బాలమహారాజు నిన్ను నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్పిన తర్వాత ఆయన ఏంటి అమ్మ ఇలా ఆజ్ఞ ఇచ్చింది అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ మర్నాడున ఓ మహాత్ముడు బాలమహారాజు గారికి కబురు చేస్తారు, వారి తల్లిగారు కాలం చేసింది అన్న విషయం అన్నమాట. అలా అలా జరుగుతుంది. జరిగిన తర్వాత బాలమహారాజు గారు, ఆయనకి పొలం ఉన్నది కదా, వ్యవసాయం చేస్తూ ఉండేవారు. వారింట్లో ఒక ఎద్దు ఉండేది. అది చాలా పనిచేస్తూ ఉండేది, చాలా మంచి ఎద్దు, బలంగా ఉండేది, పనిచేస్తూ ఉండేది. ఆ ఎద్దుకి ఈయనే స్వయంగా మేత పెట్టడం, దాని పోషణ చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఆ ఎద్దు ఒక రోజున ఆ మహాత్ముడుకి చెప్తారనమాట, అక్కడికి వస్తాడు. ఆయన ఎద్దుకు మేత పెట్టి పనులన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు బాలమహారాజు గారు ఆ మహాత్ముడితో అంటారు, అమ్మ నన్ను కల్లో కనిపించి ఆజ్ఞ చేసింది, నిన్ను నేను ఒక వారం రోజుల్లో నా దగ్గరికి తీసుకువెళ్తానని, ఎందుకు ఇలా కలవచ్చిందో అని ఆ సన్నిహితుడైన ఆ మహాత్మునికి చెప్పగానే ఆ మహాత్ముడు అంటారు, అలా నీకేమీ జరగదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన మరునాడే ఆ ఎద్దు కాస్త కాలం చెందింది అనుకోకుండా పాపం. అప్పుడు బాలమహారాజు గారు తన పొలంలోనే ఆ ఎద్దుకు సమాధి చేసి దానిపైన ఒక జెండా పాతి ఒక శివలింగాన్ని దాని మీద ఉంచుతారు. అది పరశువ శిఖరంలోని దుర్గానగర్లో ఇప్పటికీ ఆ సమాధి ఉన్నది. కనుక భక్తులు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పరశువ శిఖర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ ఆ సమాధిని మీరు చూడవచ్చు అన్నమాట. ఆ పరమేశ్వరుడు, ఆ జగదాంబ మన బాలమహారాజు గారిని గండం నుంచి తప్పించింది చూశారా. మన మహారాజు గారి గురించి ఎన్ని విశేషాలు ఉన్నాయి. హరహర మహాదేవ్. మీ విజయాభ్రమరాంబ.